బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ అని మనందరం వింటూనే ఉన్నాం. కానీ ఒక సీనియర్ అమెరికన్ కార్డియాలజిస్ట్ చెప్పేది ఏంటంటే అసలు ఈ చెడు కొలెస్ట్రాల్ అనే పదమే తప్పు. ఇది వింతగా అనిపించినా నిజం వేరేలా ఉంది. అదేంటో ఇవాళ మనం తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమైన పదార్థం. ఇది కణాలు తయారు కావడానికి, హార్మోన్స్ ఏర్పడటానికి, మెదడు సరిగా పనిచేయడానికి సహాయం చేస్తుంది. సమస్య ఈ చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కాదు, మరేంటంటే మన ఆర్టరీస్ అంటే ధమనుల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, టాక్సిన్స్, ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ ఇన్సులిన్ వంటి వాటి వల్ల దెబ్బతింటాం. అంటే ఈ ఆర్టరీస్ ధమనులకు చిన్న గాయమైన ఎల్డిఎల్ అక్కడికి వెళ్ళి ఆ గాయాన్ని పూడ్చడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఇది హానికరం కాదు, మరమ్మత్తు చేస్తుంది. కానీ ఈ ఆర్టరీస్ అంటే ధమనుల్లో గాయం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటే ఎల్డిఎల్ అక్కడ ఎక్కువగా చేరి బ్లాక్గా మారి ఆ రక్తనాళాలని బ్లాక్ చేస్తుంది. సో ఎల్డిఎల్ని చెడు కొలెస్ట్రాల్ అంటే కరెక్ట్ కాదు. అసలు సమస్య మన రక్తనాళాలు ఆరోగ్యంగా లేకపోవటం. తక్కువ నిద్ర, రక్తనాళాల్లో వాపు అంటే ఇన్ఫ్లమేషన్ ఈ సమస్యను పెంచుతుంటాయి. సో ల్యాబ్ రిపోర్ట్లో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా వచ్చిందని నెంబర్ చూసి భయపడకండి. మంచి ఆహారము, సుఖమైన నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవటం, దురలవాట్లకు దూరంగా ఉండటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. మన రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటే కొలెస్ట్రాల్ మన శత్రువు కాదు, మన శరీరం కోసం పనిచేసే సహాయకుడు అని గుర్తుంచుకోండి.